బ్రహ్మాస్త్రం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 11వ తేదీ ప్రత్యేకత ప్రపంచ జనాభా దినోత్సవం. 10,000 సంవత్సరాల నాడు అంటే రాతి యుగంలో ప్రపంచ జనాభా 10 లక్షలుగాను, క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల నాడు 8.5 కోట్లగాను, క్రీస్తు పుట్టేనాటికి 10 కోట్ల జనాభాగాను ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. మానవుడు పెద్ద పెద్ద సమూహాలుగా జీవించడం ప్రారంభించినప్పటి నుండి జనాభా లెక్కింపుల ఆవశ్యకత ఏర్పడింది. లెక్కించబడిన జనాభా ఆధారంగా ఆ ప్రజలకు సరిపడు సదుపాయాల కల్పనకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఈ పద్ధతిని జనగణన, జనాభా లెక్కింపు, ఇంగ్లీష్లో సెన్సెస్ అంటారు. సెన్సెస్ అనే పదం లాటిన్ పదమైన సెన్సరీ నుండి వచ్చింది. ఏ మినహాయింపులు లేకుండా ఆధునిక దృష్టితో ఒక ప్రదేశంలోని జనాభాను గణన చేయు పద్ధతిని జనగణన అని అంటారు. ఇది క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నుండి ప్రారంభమైంది. భారతదేశంలో 1872లో బ్రిటిష్ రాజప్రతినిధి మాయో ఆధ్వర్యంలో ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి జనగణన చేయుటకు నిర్ణయించారు. దాని ప్రకారం భారతదేశం అంతటా 1881వ సంవత్సరంలో ఒకే రకమైన జనాభా లెక్కింపు జరిగింది. నాటి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కింపు జరుగుతుంది. గతంలో తక్కువ జనాభా ఉన్న రోమన్ సామ్రాజ్యంలో జనసంఖ్యను పెంచుట కొరకు జూలియస్ సీజర్ ఎక్కువ మంది పిల్లలున్న తల్లులకు బహుమతులను ఇవ్వగా, అదే బాటలో సోవియట్ ప్రభుత్వం కూడా ఎక్కువ మంది పిల్లలున్న తల్లులకు అదనపు ప్రత్యేక వేతనాన్ని ఇచ్చి జనాభా పెరుగుదలకు కృషి చేశారు. ప్రతి దేశంలోనూ జనాభా పెరుగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 40% ప్రజలు చైనా, ఇండియాలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9,20,00,000 పైచిలకు అదనంగా పెరుగుతూ ప్రపంచానికి జనాభా సమస్యగా మారుతుంది. ఈ శతాబ్దం అంతానికి ప్రపంచ జనాభా 620 కోట్లకు చేరుకోగలదని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా నివేదికలో పేర్కొంది. ప్రతి సెకనుకి 154 మంది శిశువులు ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. 1987 జూలై నెల 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరినందున జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నాము. ఈ రోజున జనాభా పెరుగుదల వల్ల కలుగు సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జనాభా సమస్య నుండి ప్రపంచం బయటపడే మార్గాల కొరకు అన్వేషించడం, సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపకల్పన చేయుట జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్గా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిద్దాం, నూతన అధ్యాయానికి నాంది పలుకుదాం అని ప్రకటించడం జరిగింది. ఈ థీమ్ని అర్థం చేసుకొని అనుసరిస్తూ పరిమిత కుటుంబంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగిద్దాం. సెలవు. నమస్కారం. మీ కొల్లాబత్తుల సూర్యకుమార్. జనం 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 అబ్బోజనం 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 జనం ఎక్కువైతేనే అబ్బోజనం జనం ఎక్కువైతేనే అబ్బోజనం జనం 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 అబ్బో
ఈ విధంగా జనం పెరుగుతుంటే జనాభా సమస్యగా ఏర్పడుతుంది. కాబట్టి జనాభా సమస్య ఏర్పడితే మనకి ఆహార సమస్య, నిరుద్యోగ సమస్య మొదలైనవన్నీ కూడా ఏర్పడతాయి. ఆహార సమస్య ద్వారా మనం మనుషుల్ని చంపుకునే రోజులు కూడా వస్తాయి. కాబట్టి మనం జనాభాని అదుపులో ఉంచుకోవాలి. ప్రభుత్వం చెప్పిన విధంగా మనం జనాభాని అరికట్టడంలో మనందరం పాలిభాగస్వామ్యం అయ్యి జనాభాను అరికట్టినట్టయితే మన దేశం, మన ప్రపంచం కూడా సుభిక్షంగా ఉంటుంది. నమస్కారం.